నమో నమః. మిత్రులారా, మీరందరికీ ప్రియమైన సుపరిచితమైన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రఖ్యాతి పొందినటువంటి గురుకులం నిగమనీయడం వేద గురుకులం. ఈ గురుకులము 2024వ సంవత్సరము మార్చ్ 10వ తేదీన తన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నది. కార్యక్రమ స్థలము నిగమనీయడం వేద గురుకులం, మహర్షి దయానంద మార్గము, పిడిచెడ్ గ్రామము, గజ్వెల్ మండలము, సిద్దిపేట జిల్లా, తెలంగాణ ప్రాంతము. నిగమనీయడం వేద గురుకులం ఈశ్వరుని అనుగ్రహంతో మీరందరి సహాయ సహకారములతో దినప్రతిదినము తన లక్ష్యం వైపు ముందడుగులు వేయగలుగుతున్నది. వేదములు, వేదాంగాలు, దర్శనాలు, ఉపనిషత్తుల వంటి గ్రంథాల అధ్యయనము, అధ్యాపనము, అనుసంధానాత్మకమైన వ్యాసముల, గ్రంథాల రచన మరియు ముద్రణ వంటి మహత్కార్యములను కొనసాగిస్తున్నది. ఈ గురుకులంలో వేద విద్యను పూర్తి చేసుకొని స్నాతకులైన ఆచార్యులు వివిధ ప్రాంతాలలో గురుకులాలను ప్రారంభించి ఈ శాస్త్రీయ పరంపరను సంరక్షిస్తున్నారు. మహర్షి దేవదయానందుల యొక్క కళలను సాకారం చేస్తున్నారు. ఆర్ష విద్యను ప్రబోధించే రంగంలో తనదంటూ నూతన చరిత్రను సృష్టించిన గురుకులం నిగమనీయడం వేద గురుకులం. నిగమనీయడం వేద గురుకుల మహోజ్వల చరిత్రకు కారణం ఈ గురుకుల సంస్థాపకులు, కుశల సంచాలకులు, వేదాంగ పారంగత విద్వాంసులు, దర్శనాది శాస్త్రాల మర్మజ్ఞులు శ్రద్ధేయ శ్రీ ఆచార్య ఉదయన మీమాంసక గారు, పూజ్య ఆచార్యులు మరియు శ్రీ పండిత మురళీ బ్రహ్మచారి గారు. వీరు ఇరువురు కూడా మహర్షి దయానంద సరస్వతి ద్వితీయ జన్మ శతాబ్ది సమారోహ సందర్భమున ఆర్య జగత్తులో అతి ప్రసిద్ధమైన గణమాన్యులైన పూజ్య శ్రీ స్వామి వివేకానంద సరస్వతి గారు మరియు శ్రీ స్వామి ప్రణవానంద సరస్వతి గారుల సమక్షంలో గురుకుల వార్షికోత్సవ రోజునే సన్యాస దీక్షను స్వీకరిస్తున్నారు. ఇంతేగాక పూజ్య ఆచార్యుల కరకమలములచే ఇప్పటి వరకు ఎన్నో విధమైన శాస్త్రీయ గ్రంథాలు విరచించబడి ఉన్నాయి. అదే క్రమంలో ఆచార్యుల వారిచే వినూత్నంగా వ్రాయబడిన గ్రంథము శాస్త్రతత్వార్థ మీమాంస అనే గ్రంథము. ఈ గ్రంథము శాస్త్రీయ అధ్యయనమును కొనసాగించే వ్యక్తుల మనస్సునందు ఉదయించే సందేహాలను సమాధానపరుస్తుంది మరియు వైదిక వాంగ్మయమునందున్న సూక్ష్మాతి సూక్ష్మములైన విషయములను సరళంగా తెలియపరిచే అత్యద్భుతమైన గ్రంథము. ఇటువంటి అనుసంధానాత్మకమైన గ్రంథాల ఆవిష్కరణ వార్షికోత్సవము రోజున జరగనున్నది. అదే రోజున మహర్షి దయానంద గోశాల ఉద్ఘాటన సమారోహము అనగా మిత్రులారా, ఇప్పటి వరకు ఈ గురుకులమునందు ఆవులకు సువ్యవస్థితమైన గోశాల లేకుండెను. గురుకుల ప్రారంభిక అవస్థలో రేకులతో నిర్మించబడి ఉన్న గోశాలలోనే ఇప్పటి వరకు ఆవుల పోషణ జరిగినది. గోమాత దివ్య గుణములు కలిగిన దేవత, వ్యవసాయానికి ప్రాణం, యజ్ఞయాగాదులకు ప్రధానమైన ఆధారము, మన దేశానికి, మన సంస్కృతికి, సభ్యతలకు, మన సాంప్రదాయాలకు ఒక అభిన్నమైన అంగం. ఇటువంటి ప్రత్యక్ష దేవత అయిన కామధేనువును, గోమాతను రక్షించుట, పోషించుట మనందరి కర్తవ్యము. గురుకుల శ్రేయోభిలాషుల ఉత్సాహవంతమైన సహకారంతో ప్రస్తుతము ఒక భవ్యమైన సకల సౌకర్యములు గల సుందర గోశాల నిర్మాణము జరిగినది. ఆ గోశాల పేరు మహర్షి దయానంద గోశాల. ఈ గోశాల యొక్క ఉద్ఘాటన కూడా వార్షికోత్సవ రోజున జరగనున్నది. 2024వ సంవత్సరం మార్చ్ 10వ తారీఖున అనగా మహర్షి దయానంద ద్వితీయ జన్మ శతాబ్ది సందర్భమున గురుకుల వార్షికోత్సవము, పూజ్య ఆచార్యుల వారి సన్యాస దీక్ష, గ్రంథావిష్కరణ మరియు గోశాల ఉద్ఘాటన, ఈ 4 కార్యక్రమాలు ఒకే రోజున ఎంతో వైభవంగా జరగనున్నవి. ఈ అన్ని కార్యక్రమాలని చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీరందరూ కూడా వచ్చే విద్వాంసుల యొక్క ఉపదేశాలను విని లాభాన్వితులు కావాలని కోరుతున్నాను. మీరందరూ కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో సహా అందరు రావాలని కోరుతున్నాము. ఓం